ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిన్న శివారెడ్డి అనే వ్యక్తి అతన్ని మాట్లాడే యోగ్యత కానీ నాకు వాడిని మాట్లాడే మనిషి వాడిని మాట్లాడాలన్నా నాకు మనసు ఒప్పలేదు. అలాంటి నీచ చరిత్ర కలిగిన వాళ్ళ గురించి మేము మాట్లాడాలన్నా నాకు ఎలాంటి మనసు ఒప్పదు. వాని గురించి మా బావగారు ఎంతో గొప్పగా చెప్పాడు. అంతకుమించి చెప్పాలంటే అలాంటి నీచులు, అలాంటి సంస్కారహీనులు నేను చూడంగా, నీ సర్పంచ్ పదవి కోసం ప్రకాష్ రెడ్డి దగ్గర నేను వచ్చినాక ఇదే అన్నదమ్ములు ముగ్గురు, మేము ముగ్గురు కాదు అన్నదమ్ములు, నలుగురు. ఎవరు నలుగురు అంటే శివారెడ్డి మా 4వ తమ్ముడు అన్న వ్యక్తులు ఇలా ఈ కుటుంబ భవనంలో ప్రకాష్ తోబర్తి బ్రదర్స్ ముగ్గురు. వాళ్ళ నాయన్ని అడ్డం పెట్టుకొని ఎన్నో వాటర్ బిల్లులు, ఎంతో డబ్బు ఏమన్నా సంపాదించుకో, కానీ నమ్మకం అనేది పని కాదు. నీ గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటే నా 64 ఏళ్ళ వయసులో ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడంటే నా మనసాక్షి విరుద్ధంగా ఇలాంటి సమయం వస్తుందని కానీ నేను ఊహించలేదు. దయచేసి ఎప్పుడు నీలాంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నువ్వు ఏ రోజు నాకు సరిసమానమైన వ్యక్తివి కాదు. నేను నిలబడినప్పుడు నాకు మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి 10 లక్షలు నన్ను ఓడిలా ట్రై చేసేవి. నీ తరం కాదు, నీ చరిత్ర ఎవరు వచ్చినా నేనంటూ నిలబడితే గ్రామంలో ఎన్నో భూములు ఇచ్చినాము రా, ఎంతోమందికి స్కూల్కి స్థలం ఇచ్చినాము, హరిజన వాడికి 5 ఎకరాలు ఇచ్చాము, బీసీ కాలనీకి 5 ఎకరాలు ఇచ్చాము, గుళ్ళకి ఇచ్చినాము, భూములు గోపురాలకు ఇచ్చినాము. 1000 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయరా నీ కుటుంబానికి? మాకు లేవు. మా తాత 600 కుటుంబాలు, మా నాయన సెంట్రల్ ఫ్రీడమ్ ఫైటర్, మా నాయన ఒక్కొక్క కుటుంబానికి బీసీ, ఎస్టీ ప్రతి కుటుంబానికి 5 ఎకరాలు దానం ఇచ్చాడు. నీ ప్రూఫ్తో సహా చూపించాడు. ఈ వంశం నుంచి ఎవరైనా కానీ ఒక్క సెంటు భూమి నీ వంశంలో ఎవరైనా సరే ఛాలెంజ్ చేసి మీసం చెప్తున్నా. నీలాంటి నీచుల గురించి నీ మాట్లాడాలంటే నాకు సిగ్గుచేటుగా ఉంది. ఇంకా నేను మాట్లాడదలుచుకోలేదు. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, నువ్వు ఒక కుటుంబాన్ని విమర్శించేటప్పుడు విశ్వాసంగా కుక్కమారి ఇంట్లో వంట రూముల్లోకి కానీ నీకు అవకాశం ఇచ్చిన కుటుంబం ఇది. బెడ్రూముల్లోనూ వంట రూముల్లోకి దూరి ఒక స్వసద్ధునిగా ఇంట్లో ఉన్న వ్యక్తి ఈరోజు నువ్వు పీని మీద పైసలుగా ఎరక్తిన వ్యక్తుల దగ్గర చేరుకొని ఈరోజు నువ్వు మాట్లాడే విధానము ఇలాంటి బతికే బదులు 7వ సాట చావడం మేలు. నీ స్టేజ్ నాకట్టు వస్తే నేను రైలుకి దూకి ఇప్పుడు ఈరోజు చనిపోతా. నీలాంటి నీ చరిత్ర నాకొద్దు. నాకు నీ గురించి ఈరోజు మాట్లాడే అంటే నాకే తల తీసేసినట్లుంది. ఇంకా మాట్లాడదలుచుకోలేదు. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ వైసీపీ పార్టీలో ఉండేదానికి నీకు ఊర్లో స్థానం ఉంటే కదా, నువ్వు రా వస్తావు, ఓటే దగ్గర పోతావు. నీకేది వైసీపీ పార్టీలో ఓటు ఎక్కడేసి నువ్వు ఛాలెంజ్ చేసి చెప్పు. రా, 8 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టి నన్ను ఓడేయడానికి నీ చేత కదా, ముత్తాత చేత కదా. ఈరోజు నిలబడదాంలా నువ్వు నేను ఎవరు గెలుస్తావు చూస్తావా. నేను పుట్టి పెళ్ళిండేది అనంతపురం, కానీ నేను నా ప్రతి సెలవులకి అన్నిటికీ మా కుటుంబం మొత్తం అక్కడే ఉంది. పులుగుట్లోనే మా నాన్న, మా అమ్మ, మా తమ్ముడు. అందులో ఈరోజు చదువుకున్నా, నేను ఈడ పుట్టా, ఈడే చదువుకున్నా, ఈడ డిగ్రీ పూర్తయినా. ఊరికి ఈరోజు నేను చేసిన సేవ ప్రకాష్ రెడ్డి సహకారంతో ఎన్నో డ్రైనేజీలో ఏ విలేజ్లోనో బుక్కలు ఇచ్చి ఏడు కానీ ఎన్నో పల్లెల్లో వాడిని మీడియా మిత్రులందరూ నేను వేసిన డ్రైనేజీలో నేను ఇచ్చిన ఇంటింటి కుళాయిలో ఏ ఒక్కరైనా చేసినారంటే నేను సాష్టాంగ నమస్కారం చేస్తా. ఎవరికైనా అంత ఊరిని డెవలప్ చేసిన నువ్వు కోట్లు వాటర్ బిల్లులు అన్నీ తిని ఈరోజు నువ్వు ఆస్తులు, భూములు, నా భూమే కొనేవాళ్ళ నువ్వు లోఫర్, అది గుర్తుపెట్టుకో. నా భూమి ఈరోజు నేను సొంతంగా పెట్టుకోకుండా నా తమ్ముడు నీకు అమ్మినాడు. అయినా నేను అడ్డం వేస్తే ఆ భూమిలో నువ్వు ఎంటర్ కానీ కాలేవు. అయినా అలాంటి నీ చరిత్ర మాకు లేదు. ఒక్కసారి దానం ఇచ్చి 150 ఎకరాలు అమ్ముకొని మా పిల్లలు చదివించుకుంటాయి. వంశంలో మేము ఒకరు సొమ్ము ఆశించే రకం కాదు. నీ మరి ఇలాంటి నీతిని మాట్లాడినందుకు నేను చాలా సిగ్గుపడుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సాయం చెప్పుకుంటూ, వైసీపీ కార్యకర్తలకి ఆ రోజు ప్రకాష్ రెడ్డి కానీ ఎవరన్నా కానీ
ప్రకాష్ రెడ్డి ప్రతి ఎలక్షన్లో కనీసం నా చేతికుండా 5 లక్షలకి బీదాబీకి అందరికీ నా చేతికుండా ఇచ్చారు డబ్బులు. ప్రతి ఒక్కరికి 20,000, 30,000, 40,000, 50,000, లక్ష. ఒకరు ఇల్లు కట్టుకుంటా అంటే 50,000 ఇలా నా చేతికుండా అన్న వాళ్ళకి సాయం చేయను, వాళ్ళకి సాయం చేయను, వాళ్ళకి సాయం చేయను. నేను డబ్బులు ఇచ్చిన ప్రత్యక్ష సాక్షి. ఈరోజు మీరందరూ రాని నాతో పాటే నేను డబ్బులు ఇచ్చిన ప్రతి ఇంటికి పిలిచిపోతా. ఎంతెంత డబ్బులు ఇచ్చానో నేను. టీడీపీలో ఉన్న వ్యక్తులు కానీ వాళ్ళకి బాగాలేదు, టీడీపీ అయినా సరే వాళ్ళకి కాలు ఎరిగింది ఈ ప్రకాష్ 20,000 అని ఇప్పించిన వ్యక్తిని నేను. అందుకని ఇంకా ఎక్కువ మాట్లాడంటే ఎంతో ఉంది, కానీ ఒక నీచుల గురించి తక్కువ మాట్లాడి అవన్నీ ప్రజలు తెలుసు. ఎవరు చరిత్ర ఏమని ప్రతి ఒక్కరికి తెలుసు. విలేజ్కి వస్తే అందరూ అన్ని అర్థమైంది. వైఎస్ఆర్ రైతు విభాగము అధ్యక్షుడిని, మండల అధ్యక్షుడిని. నిన్నటి రోజున సింగిల్ విండో మాజీ ప్రెసిడెంట్ పోల్కొండ శివారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాజీ ఎమ్మెల్యే తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అన్న మీద లేనిపోని అబండాలు వేసినాడు. ఒక మహిళ చేతిలో 3 సార్లు ఓడిపోయినా ఉన్నాడు. అది గెలిపోవటంలో సహజం, అది దైవాధీనాలు. అవి నువ్వు నేను చెప్పేటివి కాదు. ప్రకాష్ రెడ్డి ఓడిపోయినా రాప్తా నియోజకవర్గం విడిచి ఎప్పుడు ఎక్కడికి పోలేదు. ఇక్కడే పనులు చేసుకుంటూ ప్రజలకి తోడు వాడుగా ఉండి ఉచిత బోర్లు వేస్తూ ఉచిత గ్యాసులు ఇస్తూ గొర్రెల పంపిణీగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన అండదండలతో, ఆయన సొంత డబ్బులతో. ప్రకాష్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత మీకుందా శివారెడ్డి? 2019లో 25,000 ఓట్లు మెజారిటీతో పరిటాల కుటుంబం పైన గెలిచిన వ్యక్తి మా తోపుదత్తి ప్రకాష్ రెడ్డి. ఆయన గురించి మాట్లాడతారా మీరు? ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఆయన ప్రజల కోసం, ప్రజల జీవితాలు బాగుపడాలని, మన రాప్తా నియోజకవర్గం ఎప్పుడూ ముందుండాలనే ఉద్దేశం ఆయనకి తప్ప నేను బాగుండాలనే కోరిక ఆయనకి ఎప్పటికీ లేదు. ప్రజల కోసమే ప్రజలు నా అన్నదమ్ములు, నా తోబుట్టుళ్ళు అనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాడు, కానీ ఎప్పటికీ చేయలేదు. ఒక ప్రకాష్ రెడ్డి అన్న గురించి మాట్లాడే అర్హత మీకు ఎప్పటికీ లేదు. థ్యాంక్ యూ.